హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుండి 8 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ రోల్ ఇచ్చే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా అఫీషియల్గా మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫోసిస్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇది రిలీజ్ అయ్యి జస్ట్ 2 days అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ వాళ్ళు ఇన్స్టెప్ ఇంటెన్ అనే పేరుతో 8 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్షిప్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలానే ఎవరైతే 2020 నుండి 2024 మధ్యన పాస్ అవుట్ అయినటువంటి ఏ డిగ్రీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలానే సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేవి చాలా వస్తున్నాయి. మీకు ఇంటర్న్షిప్స్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టయితే నేను జెన్యూన్ ఇంటర్న్షిప్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. సో నోటిఫికేషన్ చూసినట్టయితే 8 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్షిప్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గాయస్. సో ఈ 8 వారాలకి సంబంధించి మీకు స్టైఫండ్ అయితే 20K అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. అలానే ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత BDE బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. 4.5 lakh per annum శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు గాయస్. అలానే జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అలానే మోడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఇన్ పర్సన్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మిమ్మల్ని జాబ్లోకి తీసుకున్న తర్వాత సో మీకైతే రియల్ టైం ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు గాయస్. సో రియల్ టైం ప్రాజెక్ట్లో అయితే మీరు వర్క్ చేయబోతారు. సో మీతో పాటు మీకు ఒక మెంటర్ని అయితే ఒక గైడ్ని అయితే పెడతారు. సో మిమ్మల్ని అయితే గైడ్ చేయడానికి. సో అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకైతే ప్రాజెక్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి అది ప్రాజెక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరైతే క్లియర్గా చదువుకొని అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి గైస్. సో ఇక్కడ చూసినట్టయితే అప్లై అని ఉంది కదా, సో అప్లై మీద క్లిక్ చేసినట్టయితే సో మీకైతే ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది, లింక్డ్ఇన్ పేజ్. సో మీరు ఇది లాగిన్ అయితే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా అక్కడ. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసి అప్లై చేసుకోండి గైస్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.